ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళా సందర్భంగా సంక్రాంతి నుంచి ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు, పవిత్ర స్నానాలు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే కొంతమంది ఈ స్నానాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవి పవిత్ర స్నానాలు ఎలా అవుతాయి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కుంభమేళాకి వచ్చే అఘోరాల్లో చాలా మంది రోజూ స్నానం చేయరు. అనేక మందికి రకరకాల వ్యాధులు ఉంటాయి. ఇక కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటే ఆ నీరు పరిశుభ్రంగా ఉంటుందా? ఆ నీటిలో స్నానం చేస్తే ఏ చర్మ వ్యాధులు రావా? ఆ నీటిలో కాలుష్యం ఉండదా? బ్యాక్టీరియా ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. మహాకుంభమేళా అనేది 2 కోణాల్లో చూడాల్సిన అంశం. మొదటి కోణం చూస్తే త్రివేణి సంగమంలో స్నానం చేస్తే దాన్ని పవిత్ర స్నానం అని పిలవడానికి బలమైన కారణం ఉంది. ఇక్కడ పవిత్రం అంటే శరీరం పరిశుభ్రంగా అవ్వడం అనే అర్థం కాదు, మనసు పరిశుభ్రంగా అవ్వడం అనే అర్థం ఉంది. శరీరం క్లీన్ అవ్వడానికి కుంభమేళా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే స్నానం చేయవచ్చు. కుంభమేళాకి వెళ్లేవారు అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకుంటూ వెళ్తారు. దైవ అనుభూతిని పొందుతారు. జీవితానికి నిజమైన అర్థం తెలుసుకుంటారు. అక్కడికి వెళ్లి గంగలో మునగడం ద్వారా తాము పరిశుద్ధులం అవుతున్నాం అనే భావనతో ఉంటారు. మనసు, ఆత్మ అన్నీ పరిశుద్ధమై ఇకపై ఏ పాపాలు చేయను అనే ప్రమాణం చేస్తారు. అందువల్ల మహాకుంభమేళాలో స్నానం చేయడాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు. రెండో కోణం సైంటిఫిక్ అంశం. మన దేశంలోని చాలా నదులు కాలుష్యంతోనే ఉన్నాయి. గంగానదికి మాత్రం 2 ప్రత్యేకతలు ఉన్నాయి. గంగానది నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చేస్తుంది. దీనికి తోడు ఆ నదిలో బ్యాక్టీరియోఫాగస్ అనే మంచి వైరస్ ఉంది. ఇది మనుషులకు హాని చేసే బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా గంగానదిలో ఉంది అని సైంటిఫిక్ గా తేలింది. గంగానదిలో కూడా పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలు కలుస్తున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ వల్ల గంగానది నిరంతరం కాలుష్యం లేకుండా మారిపోతోందని, స్వయంగా క్లీన్ అవుతోందని పరిశోధనల్లో తేల్చారు. మహాకుంభమేళా జరిగినప్పుడు కోట్ల మంది స్నానాలు చేస్తారు. అంతేకాదు ఆ నీటిలో సబ్బుల వ్యర్థాలు, ఎండిపోయిన పూలు, ఆకులు ఇలా చాలా కలుస్తాయి. ఇలాంటివి భారీ సంఖ్యలో నీటిలోకి చేరతాయి కాబట్టి నీరు కొంత కాలుష్యం అవుతుంది. వీటికి తోడు అక్కడే వంటలు వండుకుంటున్నారు, అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. ఇలా ప్రభుత్వం చేయవద్దు అని చెప్పిన కొన్ని పనులు కూడా అక్కడ భక్తులు చేస్తున్నారు. దీనివల్ల నీటి పరిశుభ్రతకు సమస్య వస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నీటిలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు వాటర్ ప్యూరిటీ పరీక్షలు జరిపిస్తోంది. కాలుష్యం బారిన పడకుండా మాక్సిమం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం జరిపిస్తున్న పరీక్షల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిస్సాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ చూసే పరీక్షలు ప్రత్యేకమైనవి. వీటి ద్వారా నీటిలో ఎంత కాలుష్యం ఉందో తెలుస్తుంది. తాజా డేటా ప్రకారం త్రివేణి సంగమం దగ్గర లెవెల్ 1 లీటర్కి 3.0 మిల్లీగ్రాములు ఉంది. అలాగే లెవెల్ 1 లీటర్కి 8.3 mgl ఉంది. అంటే ఈ నీటిలో స్నానం చేసినా ఎలాంటి సమస్య ఉండదు. సంగం దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా వ్యర్థాలు నీటిలో కలవకుండా ఆపుతున్నాయి. మరోవైపు నీటిలో పూజా సామగ్రిని కూడా వెంటనే తొలగిస్తున్నారు. కుంభమేళాకి వెళ్తే అక్కడ స్నానం చేస్తే వ్యాధులు వస్తాయి అనేది నిజం కాదు. అలా వచ్చినట్లుగా ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. 45 కోట్ల మంది స్నానం చేసినా వారెవరికీ ఏమీ కాలేదంటే దాని అర్థం ఆ నీటి వల్ల ఏ సమస్య లేదనే. అలాంటి సమస్యే ఉంటే ప్రభుత్వాలే ఎంకరేజ్ చేయవు. స్వయంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా వెళ్లి స్నానం చేస్తున్నారు. అందువల్ల ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా
కుంభమేళాకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తోంది. ఇవాళ మాఘ పూర్ణిమ కావడంతో 5వ అమృత స్నానం చేయడానికి కోట్ల మంది తరలివెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.